వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలా ఒక్క నిమిషం కళ్ళు ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. రెండు చేతుల పైకెత్తి ఒకసారి నాతో మాట్లాడండి ప్రభు, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి అంటే గట్టిగా చెప్తాం. నాతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రార్థనలు నడిపిస్తారు మన మధ్యన అబ్రహాం గారు, పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి అందరూ అలాగే ప్రార్థిస్తుండగా నాతో మాట్లాడుతూ ప్రభు అని ఎత్తబడిపోతున్నట్టు వాక్యం కొరకు దైవజనులు ప్రార్థన చేస్తాం. సర్వ కృపానిధిమైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, అద్వితీయ సత్యదేవా, అగోచర సత్యదేవమా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తోత్రములు 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 నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, ఈ గ్రామాన్ని, గొర్రెపూడి గ్రామాన్ని ప్రేమించి మీ దాసులను ప్రభువా జాన్ ప్రసాద్ అయ్య గారిని ఈ ప్రాంతానికి నడిపించినందుకు, ఇక్కడ లేవనెత్తినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కుమారుణ్ణి బహుబలంగా ఈ గ్రామంలో వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ 3 దినాల ఉపవాస కూడికను ప్రభువా జయకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాతావరణం అనుకూలపరుస్తున్నందుకు, పరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయము, 2వ దినము ఉదయకాల సమయములో ఈ మొదటి సెక్షన్ ప్రారంభమవుతుండగా మీ సహాయం వచ్చాయి. మీ దాసులు బాబురావు గారు మా మధ్యకు వచ్చిన్నారు. ప్రభా, నీ దాసునితో మాట్లాడు, మాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడివి, మహిమ కలిగిన దేవుడివి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట ద్వారా జీవించగలడు అని లేఖనం ద్వారా సెలవిచ్చారు. అటు లేఖనము నెరవేర్చబడినట్లుగా మీ దాసునితో మాట్లాడండి, మీ దాసునితో మాట్లాడండి ప్రభా. మాతో మాట్లాడండి నాయన, మాట్లాడే దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ దాసునితో మాతో మాట్లాడు ప్రభా. కార్యాది నుంచి కార్యాంత వరకు మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. కూర్చుందాం అందరూ కూడా. ఈ సమయంలో కాకినాడ పట్టణంలోని ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ల్యాబ్ లేని టైంలో ఎంతోమందికి ఈ మధ్యన మాకు పరిచయం అయిన తర్వాత కూడా మరి చాలామందిని అక్కడికి హాస్పిటల్ అడ్మిట్ చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు సార్ బాబు గారి దగ్గర పంపిస్తే వారి మాన్యువల్ ద్వారా, వారి సిస్టమేటిక్ ద్వారా డెంగీ ఫీవర్లు కూడా హాస్పిటల్లో జాయిన్ చేయకుండా వారు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. మరి ఇలాంటి వారు మనకు ఉండడం చాలా ఆశీర్వాదకరం, ఉపయోగకరం. మరి ఒక పక్కన ల్యాబ్ను మెయింటైన్ చేస్తూ దేవుని పరిచర్యలో ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాలని ఒక తపన కలిగినటువంటి వాక్యం అందించడమే కాదు, సంఘాలను హెచ్చరిస్తూ ఈనాడు సంఘాలకి కావాల్సినటువంటి హెచ్చరిక పుత్రులు వీరు. వారికి సమయాన్ని ఇస్తుండగా మీరు అందరూ గొర్రెపూడి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తూ వారికి ఈ సమయాన్ని ఇద్దాం. చాలా సంతోషం ప్రియులారా, చక్కటి ఆత్మీయ సమయానికి మనం చేరుకున్నాం. అయ్యగారు నా గురించి చాలా చెప్పారు. నా బాధ్యత మాత్రమే నేను నిర్ణయిస్తున్నాను, అంతకుమించి ఎక్కువేం చేయట్లేదు. కానీ ఒక హ్యుమానిటీ, ఒక మనిషి ఏం చెయ్యాలి అనేది మర్చిపోయాడు. దేవుడు కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మానవత్వాన్ని మర్చిపోకుండా మనిషిలాగా చేస్తున్నాను తప్ప మనిషిని మించి నేను చేయట్లేదు. అయ్యగారు నా గురించి చాలా చెప్పారు. అంత కాదు, ఒక మనిషిలాగా నేను చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
మనందరం ఎలా చేయాలి? మానవత్వంతో చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లా. మానవత్వాన్ని మర్చిపోయాడు మనిషి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సమయానికి మనం వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, కొన్ని మాటలను వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనకు ముందుకు వెళదాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచించినట్లయితే ఇంత చక్కటి సభలు ఎందుకు మనం వస్తున్నాం, ఎందుకు వెళుతున్నాం అనేది క్రైస్తవ సమాజము, క్రైస్తవ లోకము, క్రైస్తవ ప్రపంచము మర్చిపోయి బ్రతుకుతుంది అనడానికి ఏమాత్రం మనం సంకోచించనక్కట్లేదు. మరొకసారి ఇంత చక్కటి సమయాన్ని, ఇంత చక్కటి స్థలాన్ని, మనందరకు అనుకూలమైన పరిస్థితిని, వాతావరణం అనేక చోట్ల ఇబ్బందికరంగా ఉన్న ఈ గొర్రెపూడి గ్రామంలో దేవుడు ఆయన కృప చెప్పున చక్కటి వాతావరణాన్ని ఇచ్చి, మంచి స్థలాన్ని ఇచ్చి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నన్ను ప్రేమించి సత్యారావు గారు, నా తోటి సువార్తకులు, ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటారు, నన్ను పరిచయం చేస్తుంటారు, దేవుని వాక్యాన్ని చెప్పిస్తుంటారు. అందులో వారి పాలభాగస్తులుగా ఉన్నందుకు, అలాగే జాన్ ప్రసాద్ అయ్య గారికి నన్ను పరిచయం చేసి ఇలా మీ ముందు ఉంచిన జాన్ ప్రసాద్ అయ్య గారికి, వారి కుటుంబానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే కూడి వచ్చిన క్రైస్తవ ప్రపంచమైన, క్రైస్తవ కుటుంబమైన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు ఒక అద్భుతమైన మహిమ మా కళ్ళారమ్మ ఇద్దరం కాకినాడ నుండి మేము బయలుదేరాం. బళ్ళు వేసుకుని 1 కిలోమీటర్ దూరం వస్తువుల్లోకి మా చొక్కాలు తడిసిపోయాయి వర్షం. మళ్ళీ మేము వేసుకున్న మంచి బట్టలు వదిలేసి మళ్ళీ డైలీ వేర్ వేసుకున్న బట్టలతోటి అప్పటికప్పుడు క్యాబ్ ఆటో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చేస్తే జానప్రసాద్ దగ్గర ఎండగాయించేస్తున్నారు. ఇక్కడ ఎంత అద్భుతం అండి దేవుని కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమేనండి, తడిచిపోవడం జరిగింది, ఎక్కడో పెట్టేయడం జరిగింది, మీ క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. అందుకే ఇంత అద్భుతాన్ని మీకు, మీ గ్రామానికి ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని సంగమా, ఒక చిన్న ప్రశ్న. ఇక్కడికి వచ్చేటప్పుడు, మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది అద్దములో చూసుకోకుండా వచ్చారు? చూసిన వాళ్ళ గురించి కాదు, ఎంతమంది ఈ సభలకు వచ్చేటప్పుడు అద్దములో చూసుకోకుండా వచ్చారు? ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి, పర్వాలేదు. తల్లి నీకు వందనాలు. ఎందుకంటే నిజమే, ఆవిడ చూస్తే ఆవిడేమో అద్దంలో చూసుకున్నట్టుగా లేదు, అద్దంలో చూసుకోవాల్సిన అవసరం కూడా ఆవిడకి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పోన్లేండి, ఒక్కళ్ళని దొరికారు మనకి, నేను ప్రశ్న అడిగినందుకు. ప్రియ దేవుని సంగమా, ఈ సభలకు వచ్చేటప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ప్రశ్నతో ఇక్కడికి వస్తాం. ఆమేన్. ఒక ప్రశ్నతో ఇక్కడికి వస్తాం. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అనేక విషయాలతో, అనేక బాధలతో, అనేక అనారోగ్యాలతో రావడం జరుగుతుంది. ఇవాళ ఆ ప్రశ్నకు జవాబేంటో తీసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనకి చాలా ప్రశ్నలు ఉండొచ్చు, చాలా గాయాలు ఉండొచ్చు, కానీ అన్ని ప్రశ్నలకు యావత్ భూమి మీద ఉన్న మానవాళికి ఒకే ఒక సొల్యూషన్ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. ఇవాళ ఉపవాసం ఉన్నట్టున్నారు అందరూని. నేను అంశంలోకి వెళ్ళే ముందు ఒక మాట ఏంటంటే, ఉపవాసము అనగా ఏంటండి? ఉపవాసం అనగా ఏంటి? ఉపవాసం ఉన్నారు కదా అంటే ఎప్పుడైనా ఆలోచించారా? ఉపవాసం ఉంటున్నాం కదా, ఈ ఉపవాసానికి అర్థం ఏంటని? మనం ఏది చేస్తున్నామో అది తెలియకుండా చేస్తే అది విగ్రహం అవుద్ది. మనం ఏం క్రియ చేస్తున్నామో ఆ క్రియ నీకు తెలియకుండా చేస్తే అది ఆచారం అవుద్ది. మనం ఏదైతే సంకల్పించి ఒక కార్యక్రమాన్ని నడిపిస్తున్నామో
అది తెలియకుండా ఆ కార్యక్రమం నడిపితే అది యాత్రికమవుద్ది. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము అనగా ఉప అనగా దగ్గర, అంతేనండి. ఉపనిషత్తులు అనే మాట విన్నారు ఎప్పుడైనా? హైందవ సంప్రదాయంలో ఉంటాయి, నేను కొంత చదివాను. నేను ఉపనిషత్తులు అనగా హైందవ సంప్రదాయంలో ఎక్కువగా అవి ఉంటాయి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు సారాంశం ఏంటంటే దేవునికి దగ్గర అవ్వడానికి మాత్రమే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనగా అర్థం ఏంటంటే దేవునికి దగ్గర కావడానికి గ్రంథములు అని అర్థం. ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసము చేయుట. ఉప అనగా దగ్గర, వాసము అనగా నివాసము అనగా సహవాసము, అంటే దేవునితో నివాసము చేయుట. మరి ఈ ఉపవాసం అపహాసం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడన్నా నీ ఉపవాసం అపహాసమైందా? అపహాసమైందా? మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఇందాక నేను లోన్ ఉన్నప్పుడు ఒక మంచి మాట మాట్లాడారు. ఉపవాసం ఉండి వచ్చేటప్పుడు ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? నేను ఉపవాసం ఉన్నాను అనేటట్టు ఉండకూడదట. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఉపవాసము అనే పదాన్నండి బైబిల్లో సుమారు 70 సార్లు ప్రస్తావించాడండి దేవుడు. ఈ ఉపవాసం అపహాసం కాకూడదు, దేవునికి సహవాసం కలదై ఉండాలి. ఈ పదం బాగున్నట్టుంది. ఉపవాసం అపహాసం కాకూడదు, నీ ఉపవాసం దేవునికి సహవాసం కలదై ఉండాలి, అంతేనా? అంటే సంస్కృతిలో కూడా ఎక్కడ ఉపవాసం అనగానే భోజనం చేయొద్దని లేదండి. కానీ ఆ భోజనం ఆపిన తర్వాత దేవుడు నీ సహవాసాన్ని ఆస్వాదిస్తాడు ఆయన. ఎందుకంటే నీవు ఆహారం తినే సమయాన్ని దేవుని దగ్గర వాక్యమనే ఆహారంతో గడపాలి. సో వాక్యానికి అంటుపెట్టుకుని నువ్వు లేకపోతే నీ ఉపవాసం ఏమవుతుంది? అపహాసంగా మారిపోద్ది. ఈరోజు దేవుని దగ్గరికి మనిషి ఎప్పుడు ప్రశ్నతోనే వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనిషికి ప్రశ్నతోనే మొదలవుద్ది భక్తి. వాట్ ఎమ్ ఐ? ఏంటి నేను? వాట్ ఎ డూ? ఏంటి నువ్వు? ఈ ప్రశ్నతోనే స్టార్ట్ అవుద్ది. ఆ ప్రశ్నకి జవాబేంటో మనకు తెలియకపోతే మన జీవితం అంతా ప్రశ్నగానే మిగిలిపోద్ది. ఉపవాసం అపహాసం కాకూడదు, అది దేవునితో సహవాసం కలదై ఉండాలి. ఆ దేవునితో సహవాసం కలగాలి అంటే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒక తండ్రి కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు, ఒక తల్లి కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు, ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన సరళి బిడ్డల మీద ఏముందో బిడ్డలకు తెలియకపోతే ఆ కుటుంబం సజావుగా సాగుద్దండి? చెప్పాలి. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం పిల్లల మీద ఏముందో తెలియకపోతే పిల్లలకి ఏమైనా అర్థమవుద్దా? అర్థమవుదు. మీరు చాలామందితో స్నేహం చేస్తూ ఉంటారు. ఆ స్నేహం చేస్తున్నప్పుడు నువ్వు స్నేహం చేస్తున్న నీ స్నేహితుడి యొక్క ఉద్దేశం నీ మీద ఏముందో తెలియకుండా నీవు ఆ స్నేహితుడితో సహవాసం చేయగలవా? ఫ్రెండ్షిప్ చేయగలవా? అలాగే సమాజంలో, అలాగే నువ్వు ఉద్యోగం చేస్తున్న సందర్భాల్లో, స్థలాల్లో, సంఘములో, దైవజనులతో, ఎక్కడైనా సరే నీవెవరితో అయితే సహవాసం చేస్తున్నావో ఆ సహవాసం చేస్తున్న వారి యొక్క ఉద్దేశం నీ మీద ఎలాగుందో నీకు తెలియకపోతే నీ సహవాసం చాలా మధ్యలో ఆగిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అర్థమైతే ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోబు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరచి గాయమును కట్టును. చాలండి. ఆయన గాయపరచి గాయమును కట్టును. ఒక చిన్న చరణాన్ని పాడి నేను అంశంలోకి వెళతాను. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి సలుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ స్థితిలోనికి ఎప్పుడైతే నువ్వు ప్రవేశించావో నీ జీవితాంతము కూడా యేసుతో సహవాసము కలిగి ఉండాలి.
ఆ సహవాసం కలిగి ఉన్న నువ్వు ఆ యేసు ఎలాంటి వాడో, నువ్వు పూజిస్తున్న దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థం కాకపోతే నీ సహవాసం ఆయనతో నడుస్తుందా? ఆయన గాయపరచి గాయమును కట్టును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ గొర్రెపూడి గ్రామాన్ని ఆశీర్వదించి, ముఖ్యంగా ప్రసాదయ్య గారు, జాన్ ప్రసాదయ్య గారు కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, సమస్తాన్ని ఆశీర్వదించి మీరిచ్చిన ఈ గొప్ప ఘనతకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా ప్రతి ప్రశ్న మాకు జవాబు దొరుకుద్ది, అది నీ దగ్గర మాత్రమే. ఏ బిడ్డది ఏ ప్రశ్నతో ఈ సంఘానికి వచ్చారో, ఏ బిడ్డ ఏ ప్రశ్నతో ఈ కూటానికి వచ్చారో, ఈ సభకు వచ్చారో నాకు తెలియదు, కానీ సృష్టిలో ఎన్నున్న జవాబు మాత్రము నువ్వే అని నమ్ముతూ ఈ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు మీరు మాతో ఉండండి. మా క్రైస్తవ జీవితాన్ని గడపడానికి అనేక గాయాలు మాకు తగులుతూ ఉంటాయి, అనేక ఇబ్బందులు మాకు వస్తూ ఉంటాయి, కానీ చాలా మంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఈరోజు మా క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద ఉన్నంత వరకు నాయన ఎలాంటి అవిశ్వాసం మాకు రాకుండా నీ కృపలో భద్రపరిచి నడిపించే ఒక చక్కటి మాటలను ఈరోజు మాతో మాట్లాడండి. ఈ చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ, సొంత జ్ఞానము కానీ, అతిశయము కానీ లేకుండా కేవలం నీ నోటిపూరగా కొన్ని మాటలను వినిపించడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేసి, చెప్పుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విన్న ప్రతి మాట కూడా నీ బిడ్డలకు నాయన చక్కటి జీవిత బలపరిచే మాటలు వినిపించడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ సమాజంతో సహవాసం చేస్తున్నప్పుడు, కుటుంబంలో మన సహవాసం చేస్తున్నప్పుడు, ఒక స్నేహితుడితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, నిజంగా ఉపవాసమే దేవునితో సహవాసం అని నువ్వు అనుకుంటే, ఉపవాసం అనగా ఆయనతో సహవాసం చేయడం, ఆ సహవాసం చేసే వ్యక్తితో మనకి ఎంత మ్యూచువల్స్ ఉండాలో, ఎంత దగ్గరగా ఉండాలో అని మనకు అర్థమైతే, ఉపవాసం అపహాసం కాకూడదు, అది దేవునితో సహవాసం కలిగి ఉండాలని నీకు అర్థమైతే, క్రైస్తవ ప్రపంచంలోకి వచ్చిన మనం విని, విశ్వసించి, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకుని క్రైస్తవంలోకి అడుగుపెట్టిన నీవు పూజిస్తున్న దేవుడు ఆలోచన నీ మీదేముందో నీకు అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుణ్ణైతే పూజించడానికి, ఏ దేవుణ్ణైతే కీర్తించడానికి, గణపరచడానికి, ఆ దేవుడు ద్వారా మన ఉన్నత లోకానికి వెళ్ళడానికి ఈ ఆలయానికి వచ్చి, ఈ సంఘానికి వచ్చి, కుటుంబాన్ని కాదనుకుని, సమాజాన్ని కాదనుకుని, నీ చెడు అలవాట్లను కాదనుకుని, చక్కటి ఆలోచనతో ఇక్కడికి వచ్చిన నువ్వు, నీకు కలుగుతున్న బాధలలో, నీకు కలుగుతున్న వేదనలో, కుటుంబాన్ని నుంచి వచ్చిన అనేకమైన విషయాలలో, భర్త నుంచి నీకు వస్తున్న బాధలతో, భార్య నుంచి నీకు వస్తున్న ఈతి బాధలతో, ఈ సమాజంలో నీకు ఎదురవుతున్న అనేకమైన గాయాలతో బాధపడుతున్న నువ్వు ఈ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నీవు పూజించే దేవుడు ఉద్దేశం నీ మీద ఏదుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన గాయపరచి గాయమును కట్టును. ఇదేంటండి? గాయపరచడం ఎందుకు? గాయం చేయడం ఎందుకు? గాయపరచడం ఎందుకు? గాయాన్ని కట్టడం ఎందుకు? ఇప్పుడు నేను మెడికల్ కదా, ఓ బ్లేడ్ ఎట్టుకెళ్ళి మీ అయ్యగారు చేయి కోసేస్తాను. నేను బ్లేడ్ ఎట్టు కోసేసి, అయ్యగారు ఈ ఆయింట్మెంట్ రాసుకోండి తగ్గిపోతాను అనుకోండి, ఏమండి అయ్యగారు ఆయింట్మెంట్ రాసుకొని తగ్గిపోద్దంటే ఎలా ఉంటుంది? వాక్యం కూడా అలా ఉంది కదా, గాయపరుస్తాడట, గాయం అయినా కడతాడట. ఇదేంటిది? ఎలా? ఈ ప్రశ్నకు జవాబు ఏంటి? ఇప్పుడు కూడా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన అందరూ అదే బాధల్లో ఉన్నాం, ఎన్నో గాయాలతో ఉన్నాం కదా. మనిషికి ఒక గాయం, గాయం అనగానే భౌతికమైన గాయం గురించి ఆలోచించకండి, ఒక మంచి గాయం గురించి చెప్పనా? ఏమండి, నా కూతుర్ని పంచప్రాణాలతో పెంచానండి, కానీ నాకు గాయం చేసి వెళ్ళిపోయిందండి. ఇలాంటి గాయం ఎవరికైనా ఉందా? ఈ మధ్య ఎక్కువైపోయాయి, ఉండే ఉంటాయి. గాయము అనగా భౌతికంగా తీసుకోండి ప్రియులారా, భౌతికంగా తీసుకోవద్దు. ఇక్కడున్న ప్రతి మనిషికి అనేకమైన గాయాలతో మనం ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈయనేంటి గాయాలు కడతాడని మనం వస్తే ఇది నేనే చేస్తున్నాను అంటున్నాడు. వై? ఏమిటి? ఆలయానికి వెళ్దామని, సభకు వద్దామని చక్కగా బయలుదేరతాం.
మధ్యలో ఎవడో గుద్దేస్తాడు మనల్ని, దెబ్బ తగిలింది. అదేంటది? అయ్యా నేను నీ దగ్గరికే కదా వస్తున్నాను, ఆలయానికే కదా వస్తున్నాను, మరి ఎందుకు నాకు ఇది? ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కదా, చాలాసార్లు ఉన్నాయి కదా. ఆయన గాయపరిచి గాయమును కట్టును, కింద ఏమంటున్నాడండి? ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. మనకి ఏదన్నా ఒక అపాయం, ఆపద, ఒక నొప్పి, ఒక బాధ, ఒక ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం తెలుసండి? సరే ఇంట్లో ఏదో కడుపు నొప్పి వచ్చింది పిల్లాడికి, వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి? చెప్పగలరా ఏం చేస్తారో? మనకు తెలిసిన అన్నయ్యకో, తన తమ్ముడికో, అన్నయ్యకో, డాక్టర్కో ఫోన్ చేసేస్తాం కదా. నో, ఎప్పుడన్నా ఇవన్నీ పక్కన పెట్టి అయ్యా నా కొడుకు కడుపు నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుందని పక్కకెళ్ళి మోకరించి ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? ఉంటే మంచిది, ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవండి, సమస్తానికి ఆయన డాక్టర్ అండి. నేను ఒకటి చెప్పనండి, ఈ ప్రపంచంలో గుండెకి సంబంధించిన డాక్టర్ అండి ఈయన. ఇంకెంతకంటే గొప్ప ఆయన ఈ భూమి మీద లేడండి. ఆయన అమెరికాలో ఉన్నాడండి అని తెలిస్తే ఆ గుండె గురించి ఆయనకి తెలిసింది ఎంతో తెలుసా? ఆ గుండె గురించి తెలిసింది ఎంతో తెలుసా ఆయనకి? 10% అండి. మిగతాది ఎవరు తెలుసు? చేసిన ఆయనకి తెలుసు. ఎవరా చేసిన ఆయన? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని సంవత్సరాలు గుండు గురించి తెలిసిన ఆయనకి కూడా హృదయాన్ని గుండె అనుకుంటున్నాడు. ఆ పాట ఏదో ఉంది కదా, హృదయం ఎక్కడ ఉన్నది నీ చుట్టూనే తిరుగుతుందట. హృదయం ఎక్కడ తిరుగుతుందట? తిరగాల్సిన చోట తిరగకుండా ఎక్కడ తిరుగుతుందట, అది చుట్టూరు తిరుగుతుందట. హృదయానికి, గుండెకు ఈ ప్రపంచంలో ఉన్న ఇక నాకంటే గొప్ప కార్డియాలజిస్ట్ లేరు ఆయనకు కూడా తేడా తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే తయారు చేసిన ఆయన వేరే ఉన్నాడు, ఆయనకు అర్థం అవుద్ది. నేను గాయపరిచి గాయమును చేతును, నా చేతులు మాత్రమే స్వస్థపరచును. నీవు ఫోన్ చేస్తే వచ్చిన మీ అన్నయ్య గురించి కానీ, నువ్వు ఫోన్ చేస్తే వచ్చిన డాక్టర్ గురించి కానీ, నువ్వు తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో నిన్ను చికిత్స చేసి బ్రతికించి మళ్ళీ ఇంటికి వచ్చిన డాక్టర్ కానీ నిన్ను చేయలేదు. ఆయన చేతులే స్వస్థపరిచాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి చేతులట? మనమేమనుకుంటామంటే మా అన్నయ్య వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, వీళ్ళిద్దరు లేకపోతే నా కొడుకు బతికేవాడు కాదు, వీళ్ళిద్దరు లేకపోతే నా భార్య చనిపోయేదేమో. అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్ గారు చూసేశారు, వాళ్ళందరూ కలిసి వచ్చింది కాబట్టి మా అబ్బాయి లేకపోతే నా భార్య, నా భర్త బ్రతికేరు కానండి, లేకపోతే డాష్ డాష్. కాదండి, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే గాయం కడతాడు, ఆయన చేతులు మాత్రమే స్వస్థపరుస్తాయి. మీ అన్నకు ఫోన్ చేయడానికి ఆలోచించిన దేవుడు ఆయన, అక్కడ డాక్టర్ను పెట్టింది ఆయన, చికిత్స చేసింది ఆయన, ఇంటికి పంపించింది ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నా చేతులు మాత్రమే స్వస్థపరచును, ఆ వాక్యానికి అర్థం అది. గాయం చేస్తాడట. ఎందుకయ్యా మాకు గాయాలు చేయడం? చాలా బాధపడుతున్నాంగా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాంగా, ఎందుకు మాకు గాయాలు చేయాలి? ప్రియ దేవుని సంగమా, ఏ దేవుడిని నమ్మి మనం వచ్చామో ఆ దేవుడి ఉద్దేశం తెలియకుండా మనం బ్రతుకుతున్నామేమో. ఈరోజు ఆ దేవుడి ఉద్దేశం మనం ఏదేముందో మనం తెలుసుకుని ఖచ్చితంగా ఆ జవాబుని పట్టుకుని మనం అక్కడికి వెళ్ళాలి. వాక్యం ఎప్పుడు పిల్లలకు నలుగురు పెడతారు తెలుసా? నలుగు పెడతారు పిల్లలకి. వాళ్ళు ఎందుకు నిద్రపోతారో తెలుసండి? వేడి నీళ్ళు వేసినందుకు అనుకుంటారు మీరు కదా. పిల్లలకి వేడి నీళ్ళు వేస్తే పడుకుంటారని మరిగి మరిగి ఏడుతున్నా సరే పోసేస్తుంటాం మనం. మంచిదే, కాదంటలేదు. అసలు ఎందుకు పడుకుంటారో తెలిసిన వాళ్ళు సుఖంగానే. నలుగు సుఖంగా ఉంటుందండి, కానీ వాక్యం నలుగు కాదు, నలగొట్టేస్తుంది. వాక్యం ఏంటట? నలుగు కాదట, నలగొడతదట. నలగొట్టపడాలి వాక్యంతో. ఈరోజు మనకు ప్రశ్నకు జవాబు తీసుకుని మనం ఇంటికి వెళ్దాం. ఆయన ఏంటో మనకు అర్థమైతే మన జీవితమే మనకు అర్థం అవుద్ది. ముందు మనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి, అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే నువ్వేంటి నీకు అర్థమవుద్ది, క్రైస్తవమే అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రశ్నకు జవాబేంటి? కానీ మన ఆలోచనలు వేరుంటాయి, దేవుడి ఆలోచనలు వేరే ఉంటాయి. ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. యాలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఇక్కడ చట్టం కూడా చూపిస్తున్నాడు మనకి. ఏం చట్టం? ఎలయనగా పాపము హేతువు చేసుకుని. ఒక కానిస్టేబుల్ రాంగ్ రూట్లో వెళ్తే నేను ఎందుకు పట్టుకుంటాడు? చట్టాన్ని ఆధారంగా చేసుకుని. నా పాయింట్ అర్థమైందా? కొన్ని ప్రదేశాల్లో నో స్మోకింగ్ అని పెట్టారనుకోండి, అక్కడికి వెళ్ళి నువ్వు సిగరెట్ తాగుతున్నావు అనుకోండి, ఎందుకు పట్టుకుంటాడు అంటే నో స్మోకింగ్ అనేది లా. ఆ లా ప్రకారంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను పట్టుకున్నాడు. అలాగే మనకు కూడా
దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు. ఏమిటా చట్టం అంటే, ఆ చట్టం ఏం చేస్తుందో తెలిసిన, ఎలయనగా పాపము ఆజ్ఞను చేసుకుని. ఎప్పుడు మనం చంపుతుందో తెలిసినా, ఎప్పుడు పట్టుకుంటుందో తెలిసినా, పాపం చేసినప్పుడు. దట్ ఈస్ ద గాడ్ లా. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. మళ్ళీ ఇక్కడ ఎందుకంటే చట్టం అనగానే ఆ చట్టం గురించి ఆలోచిస్తాం. ఆ చట్టాల్లో రక్షక భటులు భక్షక భటులుగా మారిపోతున్నారు. రక్షక భటులు ఏంటంటే పేరు, ఏమన్నా రక్షించారు ఎప్పుడన్నా? రక్షించారా? లేదు. అవసరమైతే రక్షిస్తారు. రక్షణ వారు లేరని నేను అనట్లేదు, చాలామంది ఉన్నారు. అయితే ఈ రక్షణ ఎలా ఉంటుందంటే, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఈ లా చాలా పరిశుద్ధమైనది. గాయం చేయడం తప్ప ఒప్పండి. గాయం చేస్తాను, నేనే కడతాను. ఎందుకు బాబు అంటే దేవుడు మనం అడుగుతున్నాం అనమాట. ఎందుకు అంటే ఎందుకో చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. చట్టం చాలా మంచిదట. ఆ చట్టాన్ని ఆధారంగా చేసుకుని మనిషిని చంపేస్తుందంట. అది పక్కన పెడితే గాయం చేయువాడు నేను, గాయం కట్టువాడు నేను. మీరు చేసే గాయాలకి మేము ఎంత బాధపడుతున్నాం కదా తండ్రి, ఎందుకు చేస్తున్నాం మా గాయాలు అని మనం ప్రశ్న అడిగితే, ఒకవేళ దేవుడు మంచోడా చెడ్డోడా? దానికి ముందు ప్రశ్న అడగనా, మనం దేవుడి పిల్లలమా దెయ్యం పిల్లలమా? ఏమండి, దేవుడి పిల్లమా? దేవుడి పిల్లమేనా? ఇంకా ఎంతమంది ఇక్కడ చాలామంది బాప్తీసం తీసుకోలేదేమో. బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడి పిల్లలే, బాప్తీసం తీసుకోకపోయినా దేవుడి పిల్లలే. కానీ దేవుడు ఆలయంలో ప్రవేశించడానికి, ఆయన సన్నిధిలోకి రావడానికి బాప్తీసం తీసుకోవాలి. ఇది పక్కన పెడితే దేవుడి గురించి ఒక మాట మాట్లాడుకుంటే యోబు గారి చేత అన్నాడు. యోబు గారి చేత ఏం రాయించాడంటే, నాయన నా పిల్లలకి చెప్పు, మీకు కలిగే గాయాలన్నీ నేనే చేస్తున్నాను, నేనే కడుతున్నాను. కానీ ఈ లోపల మనకి మామూలుగా ఉండట్లేదు కదా, నేనే కడుతున్నాను. అందుకని దేవుడే మరలా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ యోబు గారి చేత ఏం మాట రాయించాడో ఒకసారి చూసి మనం ముందుకెళ్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. ఏమండి, విజ్ఞానము గల మనుషులారా అంటే జ్ఞానము గల మనుషులారా అనకూడదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానం అండ్ విజ్ఞానం? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటండి? విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మరి గాయం ఎందుకు చేస్తున్నావు నాయన? మళ్ళీ ప్రశ్న. యోబు గారి చేత రాయిస్తున్న మాట ఏంటంటే, దేవుడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. విజ్ఞానము అనగా, జ్ఞానము అనగా అందరికీ తెలుసండి, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. కరెంట్ ఉంది కదా, దీనికి ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది, అది జ్ఞానం. చచ్చిపోవడానికి ముట్టుకుంటాడు ఒకడు, అది అజ్ఞానం. అది ముట్టుకుంటే షాక్ కొడుతుందని జాగ్రత్తగా ఉన్నవాడు విజ్ఞానవంతుడు. చిన్నపిల్ల నడుస్తూ ఉంటుంది, దాన్ని మనం తప్పటడుగులు అంటాం. అప్పుడు అరుచులు కూడా పంచిపెడతారు కదా, ఏదో పంచిపెడతారు కదా చిన్నపిల్ల తప్పటడుగులు వేసినప్పుడు. అవునండి, ఆ సంతోషాలతో చాలా చేస్తుంటాం. వాడు బోర్ల పడినాడు బొబ్బట్లు, వెనకలు పడినప్పుడు ఇంకొక అప్పడాలు పంచిపెడతా ఉంటాం మనం. అలాగే చిన్నపిల్ల నడుస్తూ ఉంటుంది. చిన్నపిల్ల నడుస్తున్నప్పుడు ఎవడి చిన్నపిల్లండి చేతిని ఇలా పెడతారు కదా, చేతిని ఇలా పెట్టి ఇలా నడుస్తుంది. ఎందుకట? ఆ చిన్నపిల్లకు కూడా తెలుసు జ్ఞానం ఏంటి, పడిపోతానేమో అని. ఈ చేతులు ముందే పడిపోతే కాచుకోవడానికి. జ్ఞానం ఆ పాపకి తెలీదా? జ్ఞానం ఏమైనా సపరేట్గా నేర్చుకోవాలా? అందుకే ఇక్కడ అంటున్నాడు, జ్ఞానాన్ని మీకు ఇచ్చాను నాయన, అందుకని జ్ఞానం ఉపయోగించట్లేదు నేను. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. చాలా విషయాలు ఎందుకు జ్ఞానులుగానే ఉండిపోయామంటే, మనందరూ జ్ఞానులు అండి, తెలీదా మనకన్నీ? ఏమండి, సిగరెట్ కాల్చేవాళ్ళకి తెలియదండి. చాలామంది అంటారు సిగరెట్ కాల్చేవాడు దగ్గరికి వెళ్ళారు, కాల్చగరా, అది కాలిస్తే ఏటనుకుంటున్నావు అంటాడు. ఇంకోటి చెప్పనా, సిగరెట్ తాగేవాళ్ళకి చెప్తున్నాడు చూడండి, సిగరెట్ తాగకుండానే ఈయనకంటే ఎక్కువ విషయాలు తెలుసు తాగేవాడికి. అవునండి, ఈ మధ్యకాలంలో నువ్వేం చెప్పక్కర్లా, దాని మీద వేసేస్తున్నాడు ఒక పెద్ద గురుపోటు, ఇంత వేస్తున్నాడు దాని మీద. అది చూస్తేనే భయపడాలి. కానీ ఆ కాల్చేటప్పుడు కళ్ళు మూసుకున్నా లేదా చూడకుండా తీసుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను. జ్ఞానం అందరికీ తెలుసు ప్రియులారా, కానీ దేవుడు అంటున్నాడంటే జ్ఞానం కాదు నాయన, జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది. నాకు చాలా తెలిసిపోయింది అనుకుంటాడు. జ్ఞానం మనిషిని ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానము కాదు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. విజ్ఞానం పెట్టుకుని ఆలోచించండి. జ్ఞానం అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో అండి నేను ఎక్కడ చూశాను, ఆ యూట్యూబ్లో ఎక్కడో వస్తుంది, ఒక ముస్లిం స్త్రీ మహాతల్లి, నిజంగా సామెతల గ్రంథం పుస్తకాలు 31 ఉంటాయి అధ్యాయాలు కదమ్మా, 31 అధ్యాయాలు. ఆమె ఇలా స్టేజ్ మీద చూడకుండా చదివేస్తుందండి.
31ని. ఎంత జ్ఞానం! కానీ మనకు కూడా చాలా వాక్యాలు వచ్చు కదా, ఏ వాక్యం అడిగినా చెప్పేస్తాం కదా, మనకు జ్ఞానం ఉంది కదా. ఒక్క వాక్యాన్నైనా నువ్వు అన్వయించుకున్నావా ఇంతవరకు? ఒక్క వాక్యాన్నైనా మనం అన్వయించుకున్నావా మన జీవితానికి? విజ్ఞానము గల మనుషులారా అంటున్నాడు. ఎందుకంటే మీకు అందరికీ జ్ఞానం తెలుసు, కానీ విజ్ఞానం లేదు. వాక్యం తెలుసు, కానీ ఎవ్వరు దాన్ని పుణికిపుచ్చుకోవట్లేదు. బైబిల్ చదివేస్తే రాదు ప్రియులారా. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందుకే చెప్తున్నాడు, ఆయన్ని ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఏం ప్రత్యక్షపరచుకుంటున్నాడంటే, ఎందుకంటే దేవుడు గాయాలు చేస్తున్నాడట. ఏమండి, ఒక కుర్రోడు ఉంటాడండి, ఒరే చర్చికెళ్ళరా అంటే ఏం చేస్తాడంటే, వెళ్ళండి, ఒక లింక్ పెడతాడు. ఏం పెడతాడంటే, నాకు బండి కొని అంటాడు. ఆ బండి మామూలుది అంటే 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. చచ్చి సడి కొంటారు. 6 రోజుల్లో యాక్సిడెంట్ చేసేస్తాడు. పడుకుంటాడు ఇంటికి వెళ్ళి కాలు పైకెట్టి. ఎందుకంటే కట్టేస్తారుగా పైన. అమ్మ బైబిల్ ఎక్కడుందో తల దగ్గర పెట్టమ్మా అంటాడు. అప్పుడు ఏమండి, అప్పుడు అంటాడు అనమాట, బైబిల్ పక్కన పెట్టాను. బైబిల్ తలంపుల దగ్గర ఉండకూడదు, తలంపులలో ఉండాలి. నువ్వు తలంపుల్లో ఉండుంటే నువ్వు ఆ బండి కొనమను, బండితో యాక్సిడెంట్ చెయ్యవు. మనిషి జ్ఞానవంతుడే కానీ విజ్ఞానవంతుడు కాలేకపోతున్నాడు. దేవుని విషయంలో ఏం ఆలోచించి ఎందుకు ఈ క్రైస్తవులోకి నువ్వు అడుగు పెట్టవో, ఇవాళ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, ఎందుకు చేస్తున్నావు అయ్యా ఈ గాయాలు? ఎందుకు నువ్వు కడుతున్నావు? అవును, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో గాయంతో బాధపడుతున్నాం. పిల్లలతో కావచ్చు, తల్లితో కావచ్చు, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, వివాహం కావచ్చు, అప్పు కావచ్చు, అనేకమైన గాయాలతో మనం బాధపడుతున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఆయన అంటున్నాడు, అదే యోబు గారి చేత అద్భుతమైన మాట రాయించాడు. చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, వ్యాధి చేత మంచం ఎక్కించడానికి కూడా మమ్మల్ని ఎక్కిస్తున్నావా నాయన నువ్వు? అవును, నేనే ఎక్కిస్తున్నాను. ఎస్, ఎందుకంటే నువ్వు మాట ఇంట్లా. ఏమండి, ఒకటి కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది వచ్చిందనుకోండి, ఇంకంతే అయిపోయింది. మనం ప్రార్థన చేసాం, ఆయన ఇచ్చారు, మన అగ్రిమెంట్ అయిపోయింది అంతే. వెంటనే మన రిలేషన్ ఎలా ఉంటుందండి? డిస్టెన్స్ పెరిగిపోదు, డిస్టెన్స్ దూరం అయిపోద్ది. దేవుడికి నువ్వు కావాలి ఆయనకి. వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది గురించి చాలా మనం తప్పుడుగా అనుకుంటాం. అపవాది గురించి చర్చికి వెళ్ళేటప్పుడు అండి, నాది ప్యాచ్ పడిపోయిందండి, అపవాది నన్ను పెట్టేసాడు అంటుంది. ప్యాచ్ పడితే తెలుసుకుని మార్పించుకోవాలి నువ్వు. అపవాది మనకి చారగా దొరుకుతాడండి. మనకి ఎంతలోకి అంటే అపవాది చిన్న నవ్వుకోవడానికి ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ బైబిల్లో ఉందనుకుని అందెడతారు. అపవాది నెత్తి మీద కొట్టేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడట. చాలా నీరసంగా, బాధగా, ఏదో తిట్లు తిన్నవాళ్ళగా దేవుడి దగ్గరికి వెళ్ళాడట. అదే ఎలా వచ్చామని అడిగాడట. ఏం లేదండి, అసలు నేనే అబద్ధానికి జనకుడు అనుకున్నాను, మీ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని నా మీద అన్నాడట. ఎవరు? ఏది జరిగినా నా మీద పెట్టేస్తున్నారండి, అసలు నాకు సంబంధం లేదండి. వాడేదో ఆలయానికి వెళ్ళడానికి లేట్ అయిపోయిందంట, లెగడం ఏమో లేట్గా లెగిసాడు, టైం అయిపోయింది, పాస్ గారు తెస్తారని మానేసేసి అపవాది నన్ను శోధించేస్తున్నాడు, నేను ఏం చేయలేదు సార్ అండి, నా మీద పెట్టేస్తున్నాడు అని అపవాదంట ఫిర్యాదు చేశాడట. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, ఇప్పుడు ఇంతకీ మనం ఇందాక ప్రశ్న ఒకటి ఉండిపోయింది, మనం దేవుడి పిల్లలమా దెయ్యం పిల్లలమా? దేవుడి పిల్లలేనా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు? అబద్ధానికి జనకుడెవరు? సైలెంట్ అయిపోయారు కదా. అబద్ధానికి జనకుడెవరు? అపవాది. ఇవాళ నుంచి మన అబద్ధాలు మానేస్తేనే దేవుడి పిల్లలు అవుతాం, అంతేనా? ఒక వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలన వాడు ఏం పొందుతాడటండి? శిక్షణ నొందును. అయ్యా, దేవుడు ఆలోచన చూసారండి. ఆర్టీసీ బస్సులో రాస్తా ఉంటాడు, ఏమనంటే డ్రైవరు శిక్షణలో ఉన్నాడు అనా, అంటే లోనేసి కొట్టేస్తున్నారని అర్థమా? కాదు, డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు. శిక్షణనివ్వడానికట దేవుడు మనకి అనేక విషయాలను పెడతాడటండి. మనకు ఈ లోకంలో ఉన్న శిక్ష లేకపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళమట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనకు ఈ లోకంలో శిక్షణ లేకపోతే నిత్య లోకానికి వెళ్ళడానికి శిక్షణలోనికి వెళ్ళిపోతావటండి. ఆయన ఉద్దేశం ఏంటి తెలిసినా? ఎంతో కష్టపడి ఎంతో యుగాంతము నుంచి నిన్ను ఏర్పరచుకున్న ఆ దేవుడు నువ్వు అపవాది పాలైపోతావేమని దేవుని ఆలోచన అండి. అన్నీ బాగున్నప్పటికీ, మనకి లేమి కలిగినప్పటికీ దేవుడి మీద మనకు ఉండే ఆలోచన మనందరికి అనుభవం ఉంటుంది కదా. దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనం అనుకున్న ప్రార్థనకి దేవుడు ఇచ్చేసాడో వెంటనే మన ఆలోచన సరళ మారిపోద్ది, దేవుడికి ఇచ్చే టైం కూడా తగ్గిపోద్ది ప్రియులారా. ఎందుకంటే దేవుడు అదే మాటతో ఏం చేస్తున్నాడంటే, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలిసినండి? ఆయన ఏమంటున్నాడు తెలిసిన? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం.
ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఎందుకట దేవుడు వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కేటట్టు చేస్తున్నాడట, ఒకడు ఎముకలలో ఎడతగిన నొప్పులు కలిగేటట్టు చేస్తున్నాడట. ఎందుకు చేస్తున్నాడంటే ఆయన నీడవలే మన దినములన్నీ అనవసరంగా గడిపేస్తున్నామంట. సంఘానికి వెళుతున్నాం, కాలం గడిచిపోయింది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 కూడా వచ్చేసింది. ఏం తెలుసుకున్నావు నువ్వు దేవుడి గురించి? ఏమర్థమైంది? ఆలయానికి వచ్చేయడమే అర్థమైందా? ఒక ఉగ్రత ఉంది, ఒక రోజు ఉంది, ఆ రోజు మనం సిద్ధం కావాలనేది ఏమైనా అర్థమైందా? ప్రియా దేవుని సంగమా, ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మూడు రోజులు ప్రయాణం ఉందనుకోండి, ఎప్పటి నుంచి మొదలెడతామంటే రిజర్వేషను 3 నెలల ముందు చేసేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఉండట్లేదు కనుక. అక్కడి నుంచి మొదలుకొని వెళ్ళే రోజు వరకు ఎన్ని ఆలోచనలండి. ఎక్కడెక్కాలా, ఎక్కడ దిగాలి, ఏం చేయాలి, ఇది ఏం చేయాలని ఎంత ఆలోచిస్తామండి మనం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడి విషయంలో దేవుడికి ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే, ఇదిగో వ్యాధి చేత మంచం ఎక్కితే తప్ప దేవుడు నువ్వు కలవట్లేదట, ఒక ఎముకలలో ఎడతగిన నొప్పులు కలగకపోతే నువ్వు దేవుడి దగ్గరికి రావట్లేదట. 3 రోజుల ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తున్న నువ్వు ఒక రోజు నీ ఇన్సూరెన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు వస్తుంది, లేదండి నాకు ఇవాళ కూతురు పెళ్ళి అయిపోయే వరకు ఆగమ్మా, మరణమమ్మా, కాసేపు ఒక్కరోజు ఒక వారం రోజులు టైం ఏంటి ఇస్తుందా? అన్నీ చెప్పొస్తాయండి. చెప్పిరాంది ఒకటే. ఈరోజు మనం ఆలోచిద్దాం. 3 రోజుల ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తున్నా నువ్వు తిరిగి రాని లోకానికి ఎప్పుడు వెళ్ళాలో నీకు తెలియదు. దాని గురించి ఏమన్నా నీకు సిద్ధపాటు ఉందా? ఆ సిద్ధపాటు కావాలంట దానికి దేవునికి. ఎందుకంటే ఏ రాత్రి ఆయన ఉగ్రత వస్తుందో మనకు తెలియదు. అందుకే ఒక చక్కని మాట మాట్లాడాడు ఆయన. ఇగో నీ భార్యతో గొడవపడ్డావా, నీ భర్తతో గొడవపడ్డావా, సమాజంలో ఎవరితో నువ్వు ఇబ్బంది పడ్డావా, నీ యజమానితో నువ్వేనా గొడవపడ్డావా, సాయంకాలం సూర్యోదయం లోపు నువ్వేం పడాలి? సమాధాన పడాలి. వాట్ ఇస్ ద డెప్త్ ఆఫ్ దట్ వర్డ్? యునో, ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలిసినా? నేను కూడా అనేవాడిని. నేను ఒక హైందవుణ్ణి. భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ చూస్తాను, ఇంక లేక ఆగిపోయాను అంతే. నిజమండి. కాకినాడ రండి, మా రమణయ్యపేట ఏరియాలో గుళ్ళో ఎన్ని గుళ్ళు కట్టానో నేను 18 సార్లు అయ్యప్పకి వెళ్ళి వచ్చాను. ఎన్నిసార్లు అండి? నేను గురుస్వామిని 18 సార్లు. ఎందుకు కాలర్ ఎగరేస్తూ రొమ్ము విరుచుకుని దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇగో ఆయన ఉద్దేశం అర్థమైంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఏంటో తెలిసినా? ఎన్నో తిరిగాను నేను. భారతదేశంలోని గుళ్ళన్నీ చూస్తాను. ఒక టార్గెట్ ఉందో నాకు తెలుసు, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, గ్రంథాలు మాట్లాడతాను, కానీ నాకు గోల్ మాత్రం తెలియలేదు. ఆ గోల్ తెలిసిన తర్వాత దేవుడిని వదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఏంటో తెలిసినా? నీకున్న ఈ చిన్న జీవితం చాలా చిన్నది. ఇక్కడిది ఈ రాత్రికాల సమయంలో ఆయన రాక సిద్ధమైతే ఆర్ యు రెడీ? నో. అసలు ఆలోచన ఉందా? చెప్పకుండా ఒకటి వచ్చి రాత్రి కాడ మనం తీసుకెళ్ళిపోద్ది అనేది గుర్తుందా? లేదు, చెప్పకుండా ఆయన వస్తాడు, ఆయన వచ్చేటప్పటికి నీవు సిద్ధపడి ఉండాలి, సమాధానంతో ఉండాలి. అలా సమాధానం లేకపోతే నువ్వు ఎత్తబడవు అనేది గుర్తుందా? నో. దేవునికి ఎంత బాగా తెలుసండి నువ్వు అలా లేవని. అందుకనే ఆ అద్భుతమైన పదాన్ని, ఆ పదమైన డెప్త్ అయిన పదాన్ని ఏం చేశాడు తెలిసినా? నీ భార్యతో నువ్వు గొడవపడ్డావా, నీ సంఘంలో గొడవపడ్డావా, సూర్యోదయానికి లోపు నువ్వు సమాధాన పడిపో. అవసరమైతే నువ్వు సమాధాన పడిపో. ఎందుకంటే నువ్వు సమాధాన పడకుండా నువ్వు పడుకున్నావు అనుకో, ఆ రాత్రికాల ఆయన రాకడ సిద్ధమైతే ఎన్ని పరవన్నాలు వండుకున్నా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని చేసినా, ఆ రాత్రి నువ్వు సమాధానం నీకు రాత్రి లేకపోతే ఆ రాత్రి నువ్వు ఎత్తబడవు. దేవునికి మహిమ కలుగును గాక. అదటండి ఆయన భయం. ఎందుకు గాయం చేస్తున్నాడట? నువ్వు ఆయనకి తక్కకుండా పోతావేమో అని. ఆయన ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దానిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు గనక మనం ఇక్కడ కూర్చున్నాం. ఆయన ప్రేమించకూడదనుకుంటే యు ఆర్ నాట్ ప్లేస్. ఇదే సభలు గత సంవత్సరం జరిగాయండి. గత సంవత్సరం ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు లేకుండా ఉండుండొచ్చు కదా.
కానీ ఇంకా నీకు మళ్ళా ఈ సంవత్సరం సభల్లో కూర్చోవడానికి ఇచ్చాడంటే ఎందుకో తెలిసినా నిన్నెప్పుడో నిర్ణయించుకున్నాడు, వాడి చేతిలోకి వెళ్ళిపోతామేమో ఆయన భయం. ఆయన ప్రేమని మనం కొలవలేం ప్రియులారా. ఎందుకంటే నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వస్తున్నాం వెళుతున్నామే కానీ అసలు ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళుతున్నాము, ఎందుకు క్రైస్తవులోకి వచ్చాము అనేది ఒక ఆలోచన ఉందా? ఎందుకు గాయాలు పెడుతున్నావయ్య అంటే, ఇగో నేను చాలా మంచివాడిని, గాయం ఎందుకు పెడుతున్నానంటే విజ్ఞానము గల మనుషులారా ఆలోచించండి అన్నాడు. సర్వశక్తుడు ఏమన్నాడమ్మా, చదవండి. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అంటే ఏమండి, మనకి చిన్న అధికారం ఉంటే చాలండి, అవతరం నేలేస్తాం తెలుసండి. చిన్న అధికారం ఉంటే చాలు. ఆయన ఎవరట? సర్వశక్తుడు. నిన్నేమైనా చేసేయగలడు. భూమి ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఇప్పుడు స్పేస్లో ఆధారం లేకుండా ఉంది. ఆయన ఒకసారి ఇలా ఊదాడు అనుకోండి, మొత్తం అటాచ్ అయిపోద్ది. సర్వశక్తుడు. ఎంత సర్వశక్తుడు అంటే అనంత జ్ఞాని. భూత వర్తమాన భవిష్యత్ కాలాలని ఒకేసారి ఆయన చేతిలో చూడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నెందుకు పుట్టించాడో తెలుసు, నిన్నెందుకు పంపించాడో తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నువ్వెక్కడికి వెళ్తావో తెలుసు. కానీ ఈ మధ్యలో నిన్నేం చేస్తాడంటే, నీవు చెప్పిన పని చేయడానికి ఇదిగో ఈ మాన్యుల్ రాసిచ్చాడు మనకి. ఈ మాన్యుల్ నీకుంది. ఈ మాన్యుల్ చూసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే ఆచారంగా, యాత్రికంగా నీ క్రైస్తవాన్ని గడిపేస్తున్నావేమో. అందుకని నేను బాధ ఏంటంటే, ఎక్కడైతే ఆయన నుంచి జారిపోతావేమో అని చాలా సునాయాసంగా గడిపేస్తుందంట క్రైస్తవ జీవితం. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఏమండి, వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎంత ఇబ్బంది ఉందని తెలుసా? ఏ నిమిషాన్ని మనకు కబళిస్తుందో తెలుసా? కానీ దేవుడికి తెలుసు. అందుకని నీకేం చేస్తున్నాడంటే గాయాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.